మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు లేదన్నమాట మెంటర్షిప్. As you know that the coaching institutes have been evolved during the time, couple of years నుంచి చూస్తున్నట్లయితే ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకుంటున్నారు, కానీ మెంటర్షిప్ అనేటువంటి వాళ్ళని చూస్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి పర్సన్ని మనం మెంటర్షిప్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? 2 years బ్యాక్ ప్రిపరేషన్ ఎలా ఉంది, స్టూడెంట్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంది నుంచి ఇప్పుడు ఎలా ఉంది అన్నది చాలా మారింది. ఇఫ్ యూ హ్యావ్ సీన్ టాపర్స్ ఆన్సర్స్ ఫ్రమ్ పాస్ట్ 3 years ఇవాల్వ్ అవుతూ వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎప్పటికప్పుడు ఇవాల్వ్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఈజ్ వేర్ మెంటర్షిప్ కమ్స్ ఇన్ టు ప్లేస్. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్కి కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది, బెటర్ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎన్రిచ్మెంట్ ఎలా చేయాలి అన్న దాని దగ్గర ఈ మెంటర్షిప్ వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ చూసింగ్ అ పర్సనల్ మెంటర్, యూ నీడ్ టు డిస్కస్ యువర్ స్ట్రెంగ్స్ విత్ హిమ్, యువర్ వీక్నెసెస్ విత్ హిమ్. ఇది బేస్ చేసుకొని ఏ ఏరియాలో నేను వీక్గా ఉన్నాను అన్నది ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసుకుంటామో, దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెడతామో మనకి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వస్తుంది.